ఒకప్పుడు భారతావని ఉమ్, విద్య నేర్పింది, విశ్వవిద్యాలయాలకు నిలయమైంది ఒకప్పటి భారతావని. ఉమ్, ప్రపంచంలో దేశాలు లేకుండే, ఉమ్, ప్రపంచంలో ఇన్ని దేశాలు లేకుండే, ఒకే హిందూ దేశం విదేశ దండయాత్రలను ఎదుర్కొని ఇక్కడ సంస్కృతిని నాశనం చేసుకొని బతికే దేశం ఇది ఒక్కటే. కానీ రతనాల సీమ ఇది ఉమ్, బంగారు భూమి అవును. ఇది. ఇక్కడ నుంచే బంగారం కొల్లగొట్టుకపోయినలు తురుష్కులు కానీ ఉమ్, పార్సీలు కానీ, పార్సీలు కాదు, పార్సీలు మన దేశంలో ఉన్నారు, కానీ అనేక మంది విదేశీ దండయాత్రలకు నిలయమైంది ఇది. ఉమ్, కానీ మన సంస్కృతి ఇంకా కాపాడబడ్డది. ఇప్పటి వరకు మన సంస్కృతిని ఎవరు ముట్టలే. ముట్టలేదు. ఉమ్, ఇవాళ సనాతన ధర్మం గురించి అనేక విషయాలు చెప్తాను కదా. అవును. సనాతన ధర్మం అనేది ఈ యావత్ భారతావనిలో ఇవాళ ప్రపంచ దేశాలకు విద్యనిచ్చింది, ఉమ్, వేదాలను ఇచ్చింది. అధర్వణ వేదం అనేది ఇవాళ ఆటం బాంబు కనుక్కునేది విద్య ఏదైతే ఉన్నదో ఆనాడే మన బాణ విద్యతో ఉన్నది. కురుక్షేత్ర సంగ్రామంలో వాడిన బాణాలన్నీ కూడా సనాతన ధర్మంలో అధర్వణ వేదంలో ఉండేది. పాశుపతాస్త్రం అంటే ఇవాళ ఆటం బాంబు ఏదైతే ఉన్నదో అదే పాశుపతాస్త్రం, ఉమ్. అదే శివధనస్సు.